మా కుటుంబంలో చిచ్చు పెడుతున్న ముసి పట్ల జనార్దన్పై చర్యలు తీసుకోవాలని మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలోని టేకులపల్లి గ్రామానికి చెందిన శీలం సంజీవ్, శీలం సుగుణాకర్ కోరారు. సోమవారం మంచిర్యాల ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ ఇటీవల కొన్ని పత్రికలలో, న్యూస్ ఛానల్లో శీలం పోచయ్య, శీలం బాయక్క గురించి వచ్చిన వార్తలలో వాస్తవం లేదని, అది అంతా అవాస్తవమని, శీలం పోచయ్య మా చిన్ననాన్న అవుతాడని తెలిపారు. మా కుటుంబ సభ్యులతో వివాదాలు నెలకొల్పి అతని బలహీనతను ఆసరాగా చేసుకుని ముసిపట్ల జనార్దన్ తనకు మా కాకకు గొడవలు సృష్టిస్తున్నారని తెలిపారు. మా కాకను మాకు అప్పగించి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శీలం బాయక్క కుమారులు సంజీవ్, సుగుణాకర్లు పాల్గొన్నారు. ఆమె పేరు మీద 11 ఎకరాలు 12 ఎకరాల భూమి ఉంది. అంటే ఫస్ట్ మా నాయనది, మా నాన్నకు 4 అన్నదమ్ములు. కాబట్టి మా నాయన చనిపోయిన తర్వాత మా అమ్మకు ఎక్కింది, పట్టయింది మా అమ్మ పేరుగా. ఆ పట్టైన తర్వాత ఏమైందంటే మా ఇంకో కాక కొడుకు పేరుకు 11 ఎకరాల భూమి ఎక్కింది. భూమి ఎక్కినా పర్వాలేదు, ఆయన దగ్గరికి మేము లాగించుకుంటాం. కాకపోతే ఇంకో కాక కొడుకు ఆయన ఆయన అమ్ముకొని పోయాడు. మా తమ్ముడు ఆ తమ్ముడు ఇద్దరు కొడుకున్నాడు. అలా నాకేం సంబంధం లేదు. కాబట్టి ఆయన కోట్లకు వేసేసింది. కోట్లకు వేసేస్తే అప్పుడు ధర్నాకు దిగుతాడు. మళ్ళీ ఇప్పుడు కోట్లకు వేసేసినప్పుడు కోట తీసుకుంటాయి కదా, అది కాలేకపోలేదు. ఇప్పుడు మళ్ళీ ఈ మున్సిపల్ జనార్దన్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే, మా కాక వీళ్ళింటికాడ కంట్రోల్ బియ్యం పోస్తుండే. కంట్రోల్ బియ్యం పోస్తా తీసుకొచ్చాడు 1500 జీతం ఇచ్చి. అట్లా అది వైస్థానం మీద, ప్రస్థానం మీద. ఇప్పుడు పెద్ద మనిషి అయ్యాడు, ఆయన చావు బతుకుల్లో ఉన్నాడు. చావు బతుకుల్లో ఉంటే మొన్న నేను హాస్పిటల్ తీసుకుపోతానని ఇంటికి పోతే ఆయన మాకు చేతికియలేదు. చేతికియక ఏం చేసినట్టే ఇంట్లో పెట్టుకున్నాడు. మళ్ళీ హాస్పిటల్ డబ్బులు కూడా మేము ఇచ్చినాం. మా చిన్నయ్య డబ్బులు అయితే మా తమ్ముడు 5000 రూపాయలు ఇచ్చాడు. 5000 తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టిండు. గవర్నమెంట్ హాస్పిటల్ నుండి మళ్ళీ ఇంట్లో తీసుకుపోయాడు. మళ్ళీ మా చేతిని ఏం చేసి కన్నెపల్లి పోలీస్ స్టేషన్ తీసుకుపోయించింది. కన్నెపల్లి పోలీస్ స్టేషన్ కూడా ఎస్ఐ సాబ్ ఏమన్నా మరి ఈ మున్సిపల్ జనార్దన్ కులం కాదు, తరం కాదు, ఈయన కాపోళ్ళు, మేము వట్టోళ్ళం. ఈయన మా ఎమ్మడి వాడి మా అమ్మను మా కాకను తీసుకొని ధర్నాలు, ఫోటోలు ఇవన్నీ వేసుడు, పేపర్లు వేసుడు, మీడియా చేసుడు, ఇదంతా ఏంది. ఈ రోజు కూడా మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి మా ఎదుర్కొంటా దొంగతనాన్ని అంట మా అమ్మను మా కాకాని తీసుకుపోయి అక్కడ పెట్రోల్ డబ్బాలు కొనిచ్చినట్టు. ఇంతకుముందు ముగ్గులో తీసుకెళ్ళిన కానీ పెట్రోల్ డబ్బాలు కొనిచ్చి ఆ ధర్నాలు దిగిందట. మరి తప్పరా, వాళ్ళు పెద్ద మనుషులు అయ్యారు. అదే పెట్రోల్ పోసుకుంటే వాళ్ళకు ఏమన్నా అయితే జరిగితే ఎవరు ఉన్నారు? మరి మేమున్నాం కొడుకులం. మేము కొడుకులను కాదనుకుంటా మాయమాటలు చెప్పి జనార్దన్ పట్టకపోతాడు, ఇలా తంగడంగా చేస్తాడు. మా చిన్న సాగు బతున్నాం, అది మేము చూసుకుంటాం. మేము పాలెంలో ఉన్నాం, కొడుకులం. అయ్యనికయ్యా మాకుంటుంది, వాడెవరు ఆయన కాపోళ్ళు, మేము పట్టోళ్ళం మాకుంటుంది. కానీ ఆయన ఎవరు మధ్యలో మరీ చిత్రాలు చేస్తాడు. మరి ఎస్ఐ దగ్గరికి కూడా పోతే ఎస్ఐ ఏమన్నా మరి ఎవరి దగ్గరికి పోతారని అడిగాడు. మా నలుగురిని ముసలి అడిగితే నేను ఎవరి దగ్గర పోను, సంజన దగ్గరికి పోతాను. సంజన అంటే నేనంటే తాను ఆయనకు బట్టలు బాటలు అంటే నేను పెట్టిన. మళ్ళీ వచ్చిన 4 సంవత్సరాలు నేను కూడా సాగినాయన. సాగినప్పుడు కూడా ఇప్పటికీ ఈ బయటికి వెళ్తే తీసుకుపోతాడు వీడు అని ఏం చెప్తాడు, ఇంట్లో దాచిపెట్టుకుంటుంటాడు. నేను ఆ ఇంటికి పోయి నువ్వు సంపదానికి పోతాడమని నన్నే బెదిరిస్తాను ఉంటా ఈ జనార్దన్ అనే వ్యక్తి. ఈ నెంబర్ 4 పెట్టుకొని తిరుగుతాడు, ఈ జనార్దన్ ఇంకో 3 పెట్టుకొని తిరుగుతాడు. మరి వాళ్ళకి ఏం బాధ్యత? మరి వీళ్ళకి ఇప్పుడు రేపు రోజున మా తల్లికే కానీ మా కాకకి ఏమన్నా అయిందనుకో వీళ్ళే బాధ్యత, అది మాత్రం గ్యారంటీ. మరి ఎందుకు ఇట్లా చేస్తాడు ఈయన? మా కాక జాగ మా కాకని మా కాక పేరు చేస్తాం. మేము ఉన్న రోజులు పెడతాం. ఆయన భూమి ఉన్నదని కాదు, భూమి లేకుండా సాధే బాధ్యత మాది. భూమితో సంబంధం కాదు. ఎవరంటే మా కాక కాబట్టి, మా అయ్యతోడ పుట్టినాడు కాబట్టి మా కాక ఉంటుంది. కొడుకులో ఉన్న వార్తలము. ఇప్పుడు ఆయన కంటే లేదు, మాకు మేము ఉన్నాం కదా. ఇప్పుడు ఇంకో కాక ఇద్దరు ఉన్నారు, ఇంకో కాక ఇద్దరు ఉన్నారు, 6 మంది బలమే ఉన్నాం. మేము పెట్టుకోవాలి. ఈయన మధ్యలో ఎందుకు ఇంత చెప్తాను? ఇదంతా మాకు దయచేసి మీరు ఏదైనా కానీ మంచి మాది మా కాకలు మా చేతికి ఇచ్చేటట్టు చూడాలి. మా కాకలు తీసుకొని ఇట్లా మొత్తం పేపర్లలో వేస్తాడు. ఆయన కూడా ఒక చిన్న విలేకరేనట. మరి ప్రతి పేపర్లలో వేసేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన చూసేది సాధిన విషయము, సాధన విషయము లోకల్లో తెలుస్తుంది. ఇప్పుడు ఈ మీడియాలల్లో ఇళ్ళ పేపర్లో రాసి పంపితే అది ఎవరైనా ఆయన పెట్టింది, మేము పెట్టింది, ఆయన పెట్టింది అనేది లోకల్ సమస్యలను మేము తీసుకుంటాం. ఈయన భూమి మేము మా కాక భూమిని ఆయనకి ఇస్తాం మేము, ఈయన అంటలేము. కానీ ఈయన పేరు మా కాక పేరున తెల్లాడే ఈ జనార్దన్ అనే వ్యక్తి తెల్లాడే అమ్ముకుంటాడు. ఆ ప్లాన్ గురించి ఈయన తిరుగుతాడు మా కాకని పట్టుకొని. ఇన్ని రోజుల పడి ఎందుకు మరి తిరగలేదు, ఇప్పుడు ఎందుకు తిరుగుతాడు? ఈయన కుక్కల పడ్డానికి ఈయనకి ఈ ఆలోచన వచ్చిందా? ఇది వాస్తవానికి
మా భూమిని తీసుకొని తిందామనే కదా. ఇప్పుడు మా ఊరి సమస్య ఉన్నది, ఊరు పెద్ద మనుషులు ఉన్నారు, 2 గ్రామాలు ఉన్నాయి, జంకపురం ఉన్నాయి, తెగలపల్లి 2 గ్రామాలు మా కులాస ఆ పెద్ద మనుషుల సమస్యలు మేము తీసుకొని మేము మాట్లాడుకుంటాం. ఇది ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏంటిది అనేది మేమైనా పక్క పెట్టాం. మేమైనా నడుచుకున్న తర్వాతనే ఏదైనా చూస్తాం. ఈయనకి ఎంత భూమి ఉన్నా చేసిన భూమి ఉన్నదన్న విషయంగా, భూమి లేకుండా సాధుకునే బాధ్యత మాది. ఆయన ఎవరు, ఆయన కాపులకి ఏం సంబంధం ఉంటుంది? ఆయన చేసి పెట్టిండు, ఇంత బుక్కడ అన్నం మానేసాడు. మాకు ఇతరులనే డబ్బులు కూడా మాకేం ఇవ్వలేదు. ఇప్పుడు మాకు కానకుండా మా అమ్మను మా కాకని పట్టుకొని మా వెళ్ళకుండా మా ఇద్దరిని బోధన పోసి ఈ ఆయన మీడియాలో పట్టుకొని వచ్చి బోధన పోసి మొత్తం మా కొడుకులను కానీ దగ్గర రాకుండా చేసి అటు ఇటు పట్టుకొని తిప్పుతాను, మొత్తం ఆటోలో పట్టుకొని. మరి కింద చెప్తాడు ఏం కాదు, ఈ భూమి గురించే కదా. మా కాక పేరు గిట్ట భూమి లేకపోతే తెల్లారే ఉండదు, అమ్ముకుంటాడు. ఇది మాత్రం వాస్తవం. కానీ మాకు పెద్దల సమస్య, మేము కూడా కేసులు పెడతాం. బాగుంది కదా, మాకు కూడా కేసులు పెడతాం, అన్నీ వస్తాయి. మేము కూడా ఇప్పుడు కలెక్టర్ దగ్గర పోతాం, అన్ని జాగ్రత్త పోతాం. మేము కూడా ఈయనగా కేసు పెడతాం ఉల్టా. మరి ఎప్పటి నుంచి చేస్తాడు? ఆయనకి పింఛనట్లు కూడా వాళ్ళే తింటాడు. కంట్రోల్ బియ్యం కూడా అమ్ముకొని తింటాను. ఈయన కంట్రోల్ బియ్యం మా కాకే, మాకు న్యాయం జరగాలి.